ఎందుకు భయ్యా మమ్మల్ని? ఆల్రెడీ ఇంటికి దూరంగా ఉన్నాం. ఇంటికి దూరంగా ఉన్నాం కదా అనుకుంటే మాకు వైజాగ్ కూడా దూరంగా ఉన్నామని ఫీల్ తెప్పించేస్తున్నారు. ఆ వైజాగ్ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఫుడ్ ఫెస్టివల్, అసలు క్రౌడ్ ఏంటి, మొత్తం వైజాగ్ మొత్తం అక్కడే ఉన్నట్టుంది. అన్ని స్టార్ హోటల్స్ వచ్చి ఆ ప్రైస్కి అసలు ఆ కేఫ్ నీలోఫర్ టీ అసలు హైదరాబాద్ వెళ్ళి 150 రూపీస్ తాగాల్సిన వాళ్ళు కూడా మన వైజాగ్కి వాళ్ళు వచ్చి 50 రూపీస్కి సర్వ్ చేస్తున్నారు. అది కదా వైజాగ్ అంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లాట్ ఆఫ్ స్టార్ హోటల్స్, నోవోటెల్లో ఒక బఫే లాంటిది తినాలంటే యూ నీడ్ టు పే లైక్ 3000 రూపీస్ ఆర్ 4000 రూపీస్. వాళ్ళు వచ్చి 499కి ఒక కాంబో పెట్టారంటే అది కూడా చాలా బెస్ట్. అసలు బాగా నచ్చింది. లాట్ ఆఫ్ ఫుడ్స్ అండి. అసలు వైజాగ్లో ఇన్ని వెరైటీ ఫుడ్స్ ఎప్పుడు వచ్చాయి నాకు. అసలు వైజాగ్లో ఫుడ్ తినాలంటే అసలు ప్లేస్లు ఎత్తుక్కోవాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. అసలు ఏంటి, చైనీస్ అంట, సుషి వచ్చింది, జాపనీస్ ఫుడ్ అంట, కొరియన్ ఫుడ్ అంట, ఇంకా దోశలు అన్ని వెరైటీస్, మిల్లెట్స్, హెల్తీ ఫుడ్, డిజర్ట్స్. మై గాడ్, వైజాగ్ నువ్వైతే మమ్మల్ని మిస్ చేసేస్తున్నావు. అంటే మేము మిస్ అయిపోతున్నాం వైజాగ్ని. ఎంజాయ్ చేసాం మేమైతే. ఫుడ్ ఫెస్టివల్ చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది, కానీ మా బ్లాక్ కాఫీని తాగేస్తాం. ఓకే, బాయ్.